క్యాన్సర్ బారిన పడిన ఒక ఆవిడకి డాక్టర్ సక్సేనాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్ లో ఎలాంటి సొల్యూషన్స్ వచ్చాయి తెలుసుకుందాం. సో మీ మిస్సెస్ కి ఏంటి సార్, ఎప్పుడు డయాగ్నోస్ అయింది? 2023 ఏప్రిల్ డయాగ్నోస్ అయిందండి. డయాగ్నోస్ స్టేజ్లోనే ఇట్ వాజ్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్. ఇవాళే స్టార్ట్ చేద్దాం ట్రీట్మెంట్ అని అన్నారు. సార్ వెళ్ళి కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. గంగ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? స్టేబుల్ అండి. సక్సేనా గారు ఏమి ట్రీట్మెంట్స్ ఇచ్చారండి? వైటమిన్ సి, ఓజోన్ థెరపీస్ అవి మనకు జనరల్గా తెలుసు. బట్ ఈ హాజ్ మెనీ అదర్ ఆప్షన్స్. ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్ని కొంచెం మళ్ళీ బూస్టప్ చేసి కొంత మళ్ళీ ఇంట్లో కేర్ తీసుకుంటే అంటే ఇప్పుడు నడుస్తున్నారు కొంచెం. My mother is in a very bad shape అండి. 1 month ముందు she is like literally not eating anything. లాస్ట్ 15 days నుంచి సార్ గారి దగ్గర ట్రీట్మెంట్ జరుగుతోంది. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ డెఫినెట్లీ దెర్ ఇస్ విజిబుల్ ఇంప్రూవ్మెంట్. తింటున్నారా? షీ ఈజ్ ఏబుల్ టు ఈట్? షీ ఈజ్ ఏబుల్ టు ఈట్ నా. 15 days సక్సేనా గారి దగ్గరికి రాకముందు ముద్ద తినడానికి కూడా స్ట్రగుల్ అయ్యేది. నవ్ అట్లీస్ట్ షీ ఈజ్ ఈటింగ్ మచ్ 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 బెటర్. బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయమ్మా, టాబ్లెట్స్ వాడాల్సిందే, ఇంకా తప్పదు, దీర్ఘకాలం వాడాల్సిందే, ఆ తిమ్మిర్లు అవన్నీ కంటిన్యూస్గా ఉంటాయి అని చెప్పారు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. సెకండ్ సిట్టింగ్కి నాకు డిఫరెన్స్ తిమ్మిరి, చెయ్యి, జాలు అవన్నీ ఉండేవి, అవి తగ్గటం మొదలెట్టినాయి. ఫోర్త్ సిట్టింగ్ అయిన తర్వాత నార్మల్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వ్యాధి బారిన పడడం చాలా కష్టమైన పరిస్థితి. కుటుంబ సభ్యులకైతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినప్పుడు చాలా చాలా కష్టమైన పరిస్థితి. పక్కన ఆ వ్యక్తిని, కుటుంబ సభ్యుల్ని సఫర్ అవుతూ చూడడం, వాళ్ళని కేర్ తీసుకోవడం, మళ్ళీ ముందేమిటో తెలియక అయోమయ పరిస్థితుల్లో సరైన సొల్యూషన్ కోసం కుటుంబిటాడుతూ ఉంటారు. అలాగా క్యాన్సర్ బారిన పడిన ఒక ఆవిడకి వాళ్ళ ఆయన ఎలా కేర్ గివర్గా ఆవిడ వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారు. అండ్ డాక్టర్ సక్సేనాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్లో ఎలాంటి సొల్యూషన్స్ వచ్చాయి తెలుసుకుందాం. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. ఐఎమ్ షూర్ మీరు చూసే వాళ్ళకు కూడా గుండె ధైర్యంతో చూడాలి. మీరు రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రమేష్ గారు, మీరు వృత్తిపరంగా ఐ థింక్ యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సో మీ మిస్సెస్కి ఏంటి సార్, ఎప్పుడు డయాగ్నోస్ అయింది? 2023 ఏప్రిల్ డయాగ్నోస్ అయిందండి. డయాగ్నోస్ స్టేజ్లోనే ఇట్ వాజ్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్. సో సడన్గా డయాగ్నోస్ అయింది. మేము మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అన్నీ చేసాము. వాడికి ఏమి ప్రీ సిమ్టమ్స్ లేవా అండి? సిమ్టమ్స్ ఏమి లేవు. అంటే షీఈ్ నాట్ అంటే ఆ విధంగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నారు కదా, అవి తెలియదు ఆమెకి. బట్ సడన్లీ ఒకరోజు పెయిన్ వచ్చింది. ఎక్కడ పెయిన్ వచ్చింది సార్? బ్రెస్ట్లో పెయిన్ వచ్చిందండి. పెయిన్ వస్తే చూసుకుంటాను, ఏదో గడ్డలాగా ఉంది నాకు చెప్పింది. దెన్ వి వెంట్ టు ఏ డాక్టర్, లోకల్ మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. టెస్ట్లు అన్నీ అయ్యాయి. ఇట్ వాస్ కన్ఫర్మ్డ్ అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పారు. అప్పుడు ఏమన్నా, సారీ ఫర్ ఆస్కింగ్ లైక్ దిస్, కానీ ఇంకా సర్వైవల్ గురించి దాని గురించి ఏమైనా చెప్పారా డాక్టర్లు? ఫస్ట్ అయితే మాకేం తెలియదు. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పారు. సర్వైవల్ అంటే ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమన్నా అంటే అగ్రెసివ్ క్యాన్సర్ అండి ఇది. దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్లో 3-4 రకాలు ఉంటాయి. దాంట్లో ఇది అగ్రెసివ్ క్యాన్సర్, మీరు తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇవాళే స్టార్ట్ చేద్దాం ట్రీట్మెంట్ అని అన్నారు. నేను కొంచెం ముందు నుంచి మెడికల్ ఇవి చదువుతాను బాగా, నేను లిటరేచరు. సో ఐ థాట్ దేర్ విల్ బీ సమ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. అయితే నాకు సడన్గా సక్సేనా గారు స్ట్రైక్ అయ్యారు. ఎందుకంటే సక్సేనా దగ్గరికి నేను 2019లో మా మదర్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ గురించి వచ్చాను. అప్పుడు ఇక్కడ క్యాన్సర్ థెరపీ గురించి అవి ఇక్కడ పాంప్లెట్స్ ఉండేవి. సో సడన్గా స్ట్రైక్ అయింది. ఒకసారి వెళ్ళి కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ హియర్ వితౌట్ గోయింగ్ ఫర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్స్. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది? 3 సంవత్సరాలు. సో దాదాపు ఇప్పుడు ఎలా ఉందండి? మిస్సెస్ పేరు చెప్పచ్చా, అడగచ్చా? తన పేరు గంగా అండి. గంగ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? స్టేబుల్ అండి. అంటే ఏ విధమైన పారామీటర్స్ ఉంటాయండి టెస్టింగ్ టు కాల్ హర్ స్టేబుల్? ఆర్ బేసిక్గా పెట్ స్కాన్ ఉంటుంది. సో పెట్ స్కాన్లో చూసి డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందా, స్టేబుల్ అవుతుందా చెప్తారు. అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ ట్రీట్మెంట్ షీ హస్ బీన్ ఇన్, ఆర్ ఇది సపోర్ట్? నో, మధ్యలో మరి వేరే మేము కన్వెన్షన్ కూడా వెళ్ళాము. కన్వెన్షన్కి వెళ్ళాము. సార్ ఏమన్నారంటే యూ గో ఫర్ ఏ లో డోస్ థెరపీ, హై డోస్ తీసుకోవద్దన్నారు. సో వీ గాట్ లో డోస్ కీమోథెరపీ. దాంతోపాటు ప్యారలల్ ఇక్కడ కూడా వచ్చేవాళ్ళము. తర్వాత రిజాల్వ్ కూడా అయ్యింది, మళ్ళీ రిలాప్స్ అయింది. ఓకే, రిజాల్వ్ అవడం ఎలా రిజాల్వ్ అయింది అంటే ఆల్మోస్ట్ పెట్ స్కాన్లో నార్మల్ సిమ్టమ్స్ వచ్చే వరకు? పెట్ స్కాన్లో మొత్తం అంటే ఏ మెటాస్టైస్ అంతా క్లియర్ అయిపోయింది. ఓన్లీ ప్రైమరీ ట్యూమర్, రెసిడ్యువల్ డిసీజ్ అని వచ్చింది. సో రెసిడ్యువల్ డిసీజ్ ఈజ్ సమ్వాట్ బెటర్ కదా. అవును. సో రెసిడ్యువల్ డిసీజ్ దాకా వచ్చిందంటే దాదాపు తగ్గిపోయిందనే మీరు అనుకున్నారు? ఇంకా ఆల్మోస్ట్ 90% తగ్గిందని అనుకున్నాం. విల్ కంటిన్యూ ఏదైతే చేస్తున్నాం అనుకున్నాము. డాక్టర్ సక్సేనా గారు ఏమి ట్రీట్మెంట్స్ ఇచ్చారండి? అంటే ఆయన చాలా రకాల ట్రీట్మెంట్. ఆయన ఈజ్ ఓషన్ ఆఫ్ ఐడియాస్ అని చెప్పొచ్చు.
సో వాట్ ఐ నో ఇస్ వైటమిన్ సి, ఓజోన్ థెరపీస్ అవి మనకు జనరల్గా తెలుసు. బట్ హీ హాజ్ మెనీ అదర్ ఆప్షన్స్. సమ్ టైమ్స్ హీ విల్ నాట్ డిస్కస్ ఆల్సో అంటే చెప్పారు ఆయన. అదే హ్యాస్ ఇట్ బీన్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ ఫర్ యూ? మస్ట్ హ్యావ్ బీన్ వెరీ హార్డ్. డిఫికల్టీస్ వెన్ ఇట్ ఈస్ లైక్ కొంచెం పెరిగినప్పుడు చాలా ప్రాబ్లం అనిపించింది. బట్ ఓవరాల్గా మై సెల్ఫ్ అండ్ మై వైఫ్ బోత్ ఆర్ హ్యాపీ. ఇక్కడికి వచ్చి కొంత తగ్గుముఖం పట్టినట్టే. తగ్గుముఖం అంటే నేను చెప్పేది అంటే స్టేబుల్గా ఉంది, తగ్గింది, మళ్ళీ రిలాప్స్ అయింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. మెయింటైన్ చేసుకుంటున్నారు. తగ్గాలి మొత్తం వెళ్ళిపోవాలని ఏం అనుకోవట్లేదు. అట్లీస్ట్ మంచి లైఫ్ విత్ స్టేబుల్ డిసీజెస్. చాలా వరకు ఇప్పుడు గడ్డ కూడా తీస్తారా సర్జికల్గా? సర్జరీ తీయలేదండి, అంటే సర్జరీకి నాట్ ఎలిజిబుల్. నాట్ రిక్వైర్డ్ అన్నారు. నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్జరీ. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది మనకి. అంటే చాలా పెద్ద ట్యూమర్ ఉండింది, అది చెస్ట్ వాళ్ళ దగ్గర ఉంటే సర్జరీ చేయలేరు అనమాట. సో ఫస్ట్ దే వాంట్ టు గివ్ కీమోథెరపీ, దెన్ తగ్గిన తర్వాత సర్జరీ, తర్వాత రేడియేషన్, మళ్ళీ కీమో, అది అంతా ప్లాన్ చెప్పారు. ఫైన్, ఆ ప్లాన్ కూడా బాగానే ఉంది. బట్ ఐ వాంట్ హర్ టు బీ స్ట్రాంగ్. డాక్టర్ సక్సేనా యూజువలీ అన్ని కారణాలు చెప్తారు. మనకి లెడ్ లెవెల్స్ ఇట్లా ఉన్నాయి, ఇంకేదో వెళ్ళిపోయింది, ఈ మెటల్స్ ఉన్నాయి, హెవీ మెటల్స్, ఇంకా పాయిజనింగ్, టాక్సిసిటీ ఉంది, అలా చెప్పారండి ఏమన్నా? చెప్పారు. ఈ విల్ బి ఎడ్యుకేటింగ్ అస్ ఎవ్రీ టైం. సో వీళ్ళు కిచెన్లో పని చేస్తూ ఉంటారు, చాలా ఫ్యూమ్స్ పీలుస్తుంటారు, బాత్రూంలో వెళ్ళి కడుగుతుంటారు యాసిడ్ వేసి, ఇలాంటివి చాలా ఉంటాయి. ప్లస్ దేర్ ఆల్సో ఎమోషనల్ ఇది కూడా ఉంది. అంటే వన్ హూ ఈజ్ ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ ఆర్ చాలా రోజులు బాధపడితే అట్లాంటివి కూడా వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది యాక్చువల్లీ మనకి సైంటిఫిక్గా ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ అగ్రీ విత్ దిస్, బట్ ఐ థింక్ ఇట్స్ సపరేషన్, డిసీజ్ ఆఫ్ సప్రెషన్. ఇమ్యూనిటీ సప్రెస్ చేయడం, ఇమ్యూనిటీ సప్రెస్ చేయడం, ఎమోషన్స్ని కూడా మనం సప్రెస్ చేసుకోవడం వల్ల కూడా వచ్చే ఒక. సో ఆయన అవి కూడా చెప్పారు, ఎమోషన్ ఎట్లా ఫ్రీ చేసుకోవాలి మనం. సో దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ ఫర్ దట్ ఆల్సో. సో ఎమోషన్స్ని ఫ్రీ చేసుకోవడము చాలా ఉందండి. సో 3 years ఈజ్ ఎ లాంగ్ టైం కదా. సో ఎంత ఫ్రీక్వెంట్గా వస్తారు ఇప్పుడు మీరు ఇక్కడికి? నేను వీక్లీ వన్స్ వస్తానండి. సో ఇవాళ చాలామంది అంటే మీ స్టోరీ మీరు షేర్ చేసుకోవడం మామూలు విషయం కాదండి. ఆల్రెడీ మీరు ఎంత డీల్ చేస్తున్నా బాధలో ఉంటారు, బికాస్ మీ నార్మల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది కదా ఇంచుమించు. అంటే యూ కాంట్ ఎడపడ మీరు బయటికి వెళ్ళిపోవడాలు, యూ కాంట్ గో అవుట్ యాజ్ ఫ్రీలీ, యూ హ్యావ్ టు టేక్ వెరీ గుడ్ కేర్, ఇంటి పట్టు ఉండాలి, హోమ్ ఫుడ్డే తినాలి, ఇట్లాంటివన్నీ. ఏం చెప్పారంటే సక్సేనా గారు ఫుడ్ హ్యాబిట్స్ గురించి? దాని గురించి ఫుడ్ హ్యాబిట్స్ అయితే వాళ్ళకి డైట్ చార్ట్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ ఆల్సో ఫాలోయింగ్ అవర్ ఓన్ డైట్ చార్ట్. అంటే కొన్ని మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్గా ఉంటుంది. సో దట్ ఈస్ ఫైన్. సో షీ విల్ హ్యావ్ 80% రా ఫుడ్ తీసుకుంటుంది, సో 20% ఓన్లీ కుక్డ్ ఫుడ్, కొన్ని సప్లిమెంట్ తీసుకుంటుంది, ప్లస్ ఈ ట్రీట్మెంట్స్. సో ఇవాళ ఎలా ఉన్నారు మేడం? యాక్చువల్లీ ఏమైందంటే 3 months బ్యాక్ కొంచెం డిసీజ్ రిలాప్స్ అయినప్పుడు తనకి చాలా పెయిన్ ఉండింది. సో సార్తో డిస్కస్ చేసి వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు మళ్ళీ కీమో వెళ్దాము, ఒక 1-2 rounds అని అనుకున్నాము. అక్కడ ఏమైందంటే దే హ్యావ్ గివెన్ ఐడోస్ కీమో. దానివల్ల షీ లాస్ట్ సెన్సేషన్ టు బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, బెడ్ రిడన్ అయిందనమాట. సో సడన్లీ అదొక పెద్ద బ్లో అనమాట మాకు. మళ్ళీ ఏం చేసాం, వీ టుక్ ఎ డిసిషన్ ఆఫ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్. మళ్ళీ అప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కొంచెం మళ్ళీ బూస్టప్ చేసి కొంత మళ్ళీ ఇంట్లో కేర్ తీసుకుంటే, అంటే ఇప్పుడు నడుస్తున్నారు. కొంచెం కిడ్స్ ఉన్నారా సార్? ఉన్నారండి, గ్రోనప్ కిడ్స్ ఉన్నారు, అంటే 18 and 20. వాళ్ళకు కూడా చాలా కష్టంగా సార్. దే ఆల్సో సపోర్టింగ్, దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. సో వాళ్ళే ఇంట్లో ఫుడ్ చేయాలి, కొందరు అయితే వాళ్ళ అమ్మని బాత్రూమ్ తీసుకెళ్ళడము కానీ, ఫుడ్ పెట్టడం కానీ, బికాస్ ఆమె చేతులు పనిచేయడం లేదు. ఒక్క టర్మినల్ ఇల్లస్ వస్తే అసలు ఫ్యామిలీ అతలాకుతలం కదా. ఫ్యామిలీ చాలా అవుతుంది. సో ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ, కానీ హౌ యూ టేక్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నాకు వచ్చింది ఇంకా అయిపోయింది జీవితం అనుకుంటే మాత్రం చాలా బాధ ఉంటుంది. బట్ నాకు తెలిసింది ఏంటంటే, నేను మెడికల్ లిటరసీ చదువుతాం కాబట్టి యూ కెన్ కీప్ డిసీజ్ స్టేబుల్ ఫర్ ఎ లాంగ్ టైం. అట్లీస్ట్ ఫుల్గా తగ్గకపోయినా మీరు అనేది స్టేబుల్గా దాన్ని. సార్ కూడా అదే అంటారు, ఫస్ట్ మీకు ఎందుకు ట్యూమర్ వెళ్ళిపోవాలి, ఎందుకు అది తీసేయాలని అనుకుంటున్నారు, అది ఉండనియండి, డార్మెంట్గా ఉండనియండి, లెట్ ఇట్ నాట్ బి యాక్టివ్. ఆ స్టేజ్కి ఇప్పుడు సక్సేనా గారి క్లినిక్లో మీరు తీసుకొచ్చారు తను. మనకి వాట్ ఈస్ ద ఫ్యూచర్ అహెడ్ రమేష్ గారు? మీరు చాలా మెడికలీ ఓరియంటెడ్ అని విన్నాను నేను. ఫ్యూచర్ అహెడ్ అంటే ఎవరికైనా తగ్గాలని, క్యాన్సర్ మొత్తం తగ్గిపోయి బాగుండాలని ఉంటుంది. బట్ ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్, ఐ వాంట్ టు కీప్ ఇట్ స్టేబుల్ అంతే. బట్ కీప్ అంటే ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఉంటే బాగుంటుంది, కొంచెం బర్డెన్ తగ్గితే బాగుంటుంది అని ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తారు సార్? ఇప్పుడు మీరు అనేది ఇందాక వీక్లీ వన్స్ వస్తుంది. వీక్లీ వన్స్ వచ్చి షీ గోస్ త్రూ హర్ థెరపీస్, అన్ని ఎవాల్యుయేషన్. ఏదైనా అవసరం ఉంటే సార్ మళ్ళీ వీక్లీ థ్రైస్ అట్లా కూడా రమ్మంటే, అంటే ట్రీట్మెంట్ కొంచెం బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. మీకు గంగ గారికి అండ్ మీ పిల్లలకి వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వీ హోప్ దట్ షీ రికవర్స్. వీ డూ సీ మిరకల్స్. గీతా సురేష్ గారు ఈజ్ అ మిరకల్. ఆవిడ రికవర్ అయిన పద్ధతి చాలా ఇన్స్పైరింగ్. అండ్ తప్పకుండా మీ గంగ గారికి కూడా అలాంటి రిపోర్ట్స్, మంచి నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. తప్పకుండా గడ్డ కరిగిపోతుంది, చాలా కేసెస్ మేము విన్నాము.
ఆ గడ్డ కరిగించే మెడిసిన్స్ కూడా ఉండుంటాయి సక్సేనా గారి దగ్గర. ఆయన దగ్గర చాలా ఉంటాయండి. అది అది సో టైంకి ఏదైతే అవసరం ఉందో అది ఇస్తారు. సో అది ట్రీట్మెంట్ వైజ్ ఓకే, ట్రీట్మెంట్ వైజ్ ఫైన్. ఓన్లీ థింగ్ అంటే మనం వీ షుడ్ బిలీవ్ సంథింగ్. అంతే. ప్లస్ సైన్స్ కూడా తెలుసుకోవాలండి. అంటే చాలా మటుకు ఏంటంటే ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే చాలామంది అంటారంటే మీరు 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మీకేం తగ్గలేదు కదా, సో ఏం లాభం, మేము 3 నెలల నుంచి వస్తున్నాము, మాకేం డిఫరెన్స్ కనిపించలేదు అంటే ఇట్స్ నాట్, అదే చెప్తారు సార్, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ట్యూమర్ వెళ్ళిపోవడం అది కాదు, స్టేబుల్ డిసీజ్ ఫస్ట్, ట్యూమర్ తగ్గిపోవడం అనేది నెక్స్ట్. స్టేబిలిటీ కోసం ట్రై చేయండి అని చెప్తారు. బట్ మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. క్విక్ రిజల్ట్స్ కావాలంటారు. క్విక్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. సో వన్ థింగ్ వీ అండర్స్టాండ్ వెన్ వీ సీ, అంటే చాలా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇలాగా రావడం, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని ఎందుకు డిఫైన్ చేశానంటే మామూలుగా చాలా హై ఫ్లయింగ్ పార్టీ లైఫ్ ఉన్న వాళ్ళకి, లేదు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం వింటాం. బట్ మామూలు మన కుటుంబాల్లో క్యాన్సర్ ఇలా వచ్చేస్తుందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు యాక్సెప్ట్, డైజెస్ట్. స్పెసిఫిక్గా అన్న భార్య ఏంటంటే తను ఇక్కడ బయటికి రెస్టారెంట్ తీసుకెళ్ళినా తను ఏం తినదు, ఓన్లీ కర్డ్ రైస్ అని తినేస్తుంది అంతే, ఏం తీసుకొని తినదు. సో ఆవిడకి వచ్చిందంటే చాలా ఆశ్చర్యం అన్నమాట. కనీసం మేము బయట తింటాం కాబట్టి మాకు ఏదైనా వచ్చిందంటే అనుకోవచ్చు, కానీ తనకి ఎందుకు వచ్చింది అనేది మేబీ అదే ఈ కిచెన్ పొల్యూటెంట్స్, అదే టాయిలెటరీ పొల్యూటెంట్స్, తను ఈవెన్ మేకప్ లాంటివి కూడా అసలు ఏమి వాడదు అన్నమాట. తప్పకుండా ఐ థింక్ మా వర్క్ ప్లేస్ మీద వచ్చారని మీరు ఎంత బలంగా నమ్మకంతో వచ్చారు. సో ఆవిడ కోలుకుంటారని మేము ఆశిస్తున్నాం రమేష్ గారు. మీకు కూడా ఈ మొత్తం హీలింగ్ పీరియడ్ అంతా కూడా ధైర్యం అండ్ అలాగే బోల్డ్ అంతా ఇంకేం చెప్పాలి, ఆల్ ద రిసోర్సెస్ నీడెడ్ మీకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సంథింగ్ సో మచ్ సో పర్సనల్. థ్యాంక్ యూ. ఇట్లా చాలా మందికి హెల్ప్ అవుతుంది మీరు చెప్పడం. అవును, అందరికీ మోటివేషన్ చేయడం కూడా నాకు ఒక నా రెస్పాన్సిబిలిటీ. అవునండి, అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో చూస్తున్నాం మనం మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు ఎలా ఉందంటే హాలిస్టిక్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, అంటే లైఫ్ స్టైల్, మెడికేషన్, మెడిటేషన్ అన్నీ కలగలిసి పనిచేస్తేనే యాక్చువల్ రిజల్ట్స్ వస్తున్నాయని చాలా పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. సో ఇవాళ నాతో పాటు శరవణ్ ఉన్నారు. శరవణ్ ఏమో వాళ్ళ అమ్మగారికి టర్మినల్ ఇల్నెస్, అంటే డియోడినల్ ట్యూమర్ ఒకటి వచ్చింది. ఆ ట్యూమర్ కి సొల్యూషన్ లేదు, స్టేజ్ 4లో ఉందని చెప్పి చాలా మంది చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చారు డాక్టర్ సక్సేనాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్ కి. తర్వాత ఏం జరిగిందో లెట్స్ టాక్ టు హిమ్. థ్యాంక్ యూ శరవణ్ ఫర్ స్పీకింగ్ విత్ అస్. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. యా అండి, మై మదర్ ఇస్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్ అండి. 1 month ముందు షీ ఈస్ లైక్ లిటరలీ నాట్ ఈటింగ్ ఎనీథింగ్. హర్ ఫుడ్ ఇంటేక్ హ్యాస్ గాన్ డౌన్ డ్రాస్టికలీ. లాస్ట్ 15 days నుంచి సార్ గారి దగ్గర ట్రీట్మెంట్ జరుగుతోంది. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ డెఫినెట్లీ దెర్ ఇస్ విజిబుల్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దెర్, అంటే మేము లిటరలీ ద మూమెంట్ మాకు హోప్స్ అన్ని పోయినప్పుడు వీ కేమ్ అండ్. ఎలా తెలిసింది ఇక్కడ మీకు? నాకు బేసిక్గా సార్ గురించి ఫస్ట్ చెప్పింది ప్రకృతివనం ప్రసాద్ గారు. ఆయనతో నాకు కొంచెం రిలేషన్ ఉంది. ఆయన ఒకసారి పర్సనల్గా కలిశాను. ఆయనతో ఫోన్లో నేను అప్పుడప్పుడు టచ్లో ఉంటాను. సో వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మై మదర్ కండిషన్ టు ప్రసాద్ గారు, హీ రిఫర్డ్ మీ టు సక్సేనా. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ కేమ్ టు నో అబౌట్ సక్సేనా గారు. అండ్ ఆఫ్టర్ దట్ కోఇన్సిడెంట్లీ మా నైబర్ who stays in our community, his wife also undergoing cancer treatment with Saxena garu. So naku veeliddaru ichina strong reference valla I came here. Saxena garu daggara. And definitely andi there is some magic in his treatment. For sure, because ఏంటంటే ఆఫ్టర్ బ్రింగింగ్ మై మదర్ హియర్ డెఫినెట్లీ దెర్ ఇస్ విజిబుల్ ఇంప్రూవ్మెంట్. అమ్మగారు ఎలా వచ్చింది అని చెప్పారు, ఎందుకు వచ్చిందని? బికాస్ డాక్టర్ సక్సేనా గారు ఎప్పుడు చెప్తారు మీరు తాగే నీళ్లలో ఏదో ప్రాబ్లమ్, హెవీ మెటల్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్, లేకపోతే మీరుండే ఏరియా అలాంటి ఏదో ఒక రీజన్ పడతారు. అమ్మకి ఏమైనా చెప్పారా? వాట్ షీ ఈటింగ్ ఎనీథింగ్ విచ్ వాస్ నాట్ అగ్రీయింగ్ విత్ హర్? ఎట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ మై అది అంతా నిజంగా ఫేట్ అండి. ఐ పర్సనలీ బిలీవ్. బికాస్ ఏంటంటే మై మదర్ షీ ఈస్ నాట్ బయట ఎక్కువ తినే రకం కాదు. ఆల్వేస్ 90% ఆఫ్ ద టైమ్ షీ ఈస్ ఓన్లీ కన్ఫైన్డ్ టు హోమ్ ఫుడ్. అంత బయట జంక్ కానీ షీ ఈస్ నాట్ ఎక్స్పోజ్ టు ఎనీథింగ్. బట్ ఏంటంటే దిస్ టు బి హానెస్ట్ స్టార్టెడ్ డ్యూరింగ్ కోవిడ్. We got affected with severe COVID in second phase, 21 April, May. Almost 15 days she got admitted in the hospital. 21 April, May mottam we are around the hospital, 15 days admission ayindi. And once she got discharged from the hospital, she started complaining like while the hospital of course they gave heavy antibiotics, heavy COVID vaccine kuda తీసుకున్నారు and all that is there. Once she got discharged from the hospital, within no time she started complaining కొంచెం bloating ఎప్పుడు లేని ఒక కంప్లైంట్ అది ఏంటంటే 21 August అయింది. We thought it's a normal gastric issue, it will subside
కొంచెం టైం ఇస్తానేసి ఓల్ 21 got delayed without treating it properly. It's our mistake, it's fate. 22లో కొలనోస్కోపీ చేశారు, ఎండోస్కోపీ చేశారు, and we gone around various hospitals like ఏమీ లేదన్నారా? gone around various hospitals, but nobody has picked it. అన్ని రకరకాల టెస్ట్లు చేశారు, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ. సిమ్టమ్స్ ఏముండేవి అమ్మకి? సివియర్ గ్యాస్ట్రిక్ ఇష్యూ, బ్లోటింగ్, కొంచెం అకేషనల్ వామిటింగ్స్, వెయిట్ లాస్. డిస్పైట్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది సిమ్టమ్స్, no doctor could pick it up. Finally, one doctor, Kiran Peddi గారి దగ్గర we have contacted. యశోదాలో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి, ఎందుకన్నా మంచిది సిటీ తీయించండి అనేసి. ఆ సిటీలో ఇట్ గాట్ డయాగ్నోస్ డియోడినం క్యాన్సర్. అది గడ్డలా కనిపించిందండి. ఎండోస్కోపీలో కాదు, ఎంట్రోస్కోపీలో ఇట్ గాట్ డిటెక్టెడ్. ఆఫ్టర్ సిటీ హీ కండక్టెడ్ ఎంట్రోస్కోపీ. సిటీలో ఆల్రెడీ కనిపించింది కొంత. సిటీలో కనిపించింది. దెన్ ఇమీడియట్లీ ఎంట్రోస్కోపీ చేసి బయోప్సీ శాంపుల్ తీశారు. ఇమీడియట్లీ రిఫర్డ్ టు పెట్ సిటీ యాజ్ వెల్. సో క్లినికలీ ఇట్ ఇస్ కంక్లూడెడ్. ఇప్పుడు ఎలా ఉన్నారు అమ్మ? షీజ్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్. మీ అందరికీ చాలా ట్రామాటిక్ కదా? డెఫినెట్ గా అండి, వెరీ ట్రామాటిక్ అండి. అది ఎవరికి రాకూడదు. బట్ and that too, my mother case, what the doctors say is a very rare case. Duodenal small intestine cancer is very rare, I believe. నాకు క్యాన్సర్ గురించి అవేర్నెస్ లేదు till 24. The point my mother got detected, I have no awareness about cancer. But after that, when I started knowing about వేరియస్ కేసెస్ గురించి కానీ, కొన్ని కేస్ స్టడీస్ కానీ అవి ఇవి చదువుతున్నప్పుడు, what I understood is duodenal cancer is very rare. To get to treat also, it's very tough. And unfortunately, my mother case lo, the moment it got diagnosed, a PET CT lone lymph nodes already spread అయిపోయింది. Right. Lymph nodes spread అయిపోయింది. And అప్పుడే doctors are not confident. It's like 50 years surgery చేసినా కూడా రిలాప్స్ అయితే మాత్రం దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. దట్ ద వెరీ క్లియర్. సో ఆ సర్జరీ కూడా కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ. టుక్ ఆల్మోస్ట్ 8 hours డాక్టర్స్ టుక్. సో సర్జరీ అయింది, ఇప్పుడు అమ్మ కోలుకుంటున్నారని హోప్ వచ్చింది మీకైతే? కొంచెం అండి. అంటే తింటున్నారా? షీఈ్ ఏబుల్ టు ఈట్? She is able to eat now. అంటే సర్జరీ అయింది 20. రైట్ నౌ అపిటైట్ ఇస్ వెరీ లిమిటెడ్ అండి. అంతా బాగా సాఫ్ట్ టైప్. ఇడ్లీ పొంగల్, మజ్జిగలో ఇడ్లీ అలాగండి. వెరీ సాఫ్ట్ టైప్. 15 days డాక్టర్ గారు సక్సేనా గారి దగ్గరికి రాకముందు ఇట్స్ అ స్ట్రగుల్ ఈవెన్ టు ఈట్. ఒక్క ముద్ద తినడానికి కూడా స్ట్రగుల్ అయ్యేది. నవ్ అట్లీస్ట్ షీ ఈజ్ ఈటింగ్ మచ్ 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 బెటర్. That's one biggest gift Dr. Garu has given us. At least our struggle తగ్గింది. చాలా it's very heartening to know that she is recovering. కొడుకుగా మీకు ఎంత కష్టమో, hopefully she'll recover from here is what we are hoping, and God's grace. God is always gracious. Grace అంటే abundant grace లేకపోతే కరెక్ట్ సొల్యూషన్స్ రావు లైఫ్ లో. True. సో మై హార్ట్ రీచెస్ అవుట్ టు యూ. మా అందరి తరఫున కూడా మీకు ధైర్యంగా మీరు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ ఓపిక్గా కంప్లీట్ చేసి అమ్మని మీరు బతికించుకుని మంచిగా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా హ్యాపీగా మంచి గుడికి వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కేవలం దీర్ఘకాలిక వ్యాధులు అంటే అవి మాత్రమే కాదు, బట్ రకరకాల నరాలకు సంబంధించి బ్రెయిన్లో క్లాట్స్ ఉండడం, డయాబెటీస్, ఫుట్, ఇలా రకరకాల సమస్యలకి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఒక చక్కటి సమాధానం చెప్తుంది. మనతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్టర్ సక్సేనా గారు క్లినిక్ వచ్చారు. ఆయనకు వచ్చినప్పుడు బ్రెయిన్లో క్లాట్స్ ఉండి డయాగ్నోస్ అయ్యి వచ్చారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎలా ఉందండి మీ ఆరోగ్యం? బాగుందండి. ఓకే. సార్ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత నుంచి, అంటే ఫ్రెండ్ ద్వారా వచ్చానమాట. నార్మల్ డయాగ్నోస్ చేసినప్పుడు బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయమ్మా, టాబ్లెట్స్ వాడాల్సిందే, ఇంకా తప్పదు, దీర్ఘకాలం వాడాల్సిందే, ఆ తిమ్మిర్లు అవన్నీ కంటిన్యూస్గా ఉంటాయి అని చెప్పారు. అయితే ఫ్రెండ్ ద్వారా డాక్టర్ గారి గురించి తెలిసింది. అయితే డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూసి, ఇది ఏం పర్లేదమ్మా, ట్రీట్మెంట్ అలా 4 sittings నడిచినాయి. 4 sittings అయిన తర్వాత సెకండ్ సిట్టింగ్కి నాకు డిఫరెన్స్, తిమ్మిరి, చెయ్యి, జాలు అవన్నీ ఉండేవి, అవి తగ్గటం మొదలెట్టినాయి. 4th sitting అయిన తర్వాత నార్మల్ అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడైనా ఒక 6 monthsకి ఒకసారి ఏదైనా అనిపిస్తే, అట్లాంటి ఏమైనా అనిపిస్తే ఒకసారి రండి అని చెప్పారు. అప్పుడప్పుడు వచ్చి అట్లా చేయించుకున్నాను. మళ్ళీ టెస్టింగ్ చేయించుకున్నారా? చేయించుకున్నాను. ఎలా ఉంది ఇప్పుడు? అంటే అంత నార్మల్ గా వచ్చింది. సో ఇక్కడ ఏం తీవ్రమైన టాబ్లెట్స్ ట్రీట్మెంట్స్ ఏం లేదండి. జస్ట్ ఐవి ఒకటి ఎక్కిచ్చారు, హెచ్బి ఒకటి హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అని ఒకటి చాంబర్ లో. మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎలాంటి సమాధానం చెప్పింది అనిపిస్తుంది మీకు? అంటే న్యాచురల్, అంటే నార్మల్ అలోపతి కన్నా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా క్విక్ గా రెస్పాన్స్ అయ్యి చాలా తొందరగా పనిచేసింది అనేది మాత్రం చెప్పగలనండి.
నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం. మీ ఫ్యామిలీ కూడా చాలా రిలీవ్డ్గా ఉండి ఉంటారు. అవును అది అవును. ఇప్పుడు ఏమంటున్నారు మీ కుటుంబ సభ్యులందరూ? వాళ్ళు హ్యాపీ అండి. అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళే అంటారు, ఏరా నా చిన్నగా ఏదైనా అనిపించినా శుభ్రంగా వెళ్ళేసి ఒకసారి చూపించుకో అంటారు అనమాట. నేను మంచిది ఒకసారి డాక్టర్ గారిని అలా వచ్చి కలుస్తుంటాను. అప్పుడు ఏమన్నా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఏం అవసరం లేదమ్మా అంటే సార్ కమర్షియల్గా కాదనమాట, అవసరమైతే చేయించుకో, లేదంటే ఏం అవసరం లేదు, కమ్ ఆఫ్టర్ 6 months అనేస్తారన్నమాట సింపుల్గా. అది మాత్రం నాకు అనిపించింది. చాలా సంతోషం అండి, మీరు కోలుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు 10 మందికి ధైర్యం చెప్పి 10 మందికి కరెక్ట్ సొల్యూషన్స్ వెతుకులాడమని మీరు చెప్పాలన్నమాట. నమస్తే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.